సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. మన ప్రభువైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని బిడ్డలైన మీ అందరికీ పేరు పేరున అందరికీ హృదయపూర్వక వందన. కొద్దిసేపు మనం దేవుని మాటలు విందాం. సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయము 25వ వాక్యం చదువుతున్నారు, జాగ్రత్తగా వినండి. అందుకు సౌలు దావీదా నాయనా నీవు ఆశీర్వాదం పొందుదువుగాక, నీవు ఆశీర్వాదం పొందుదువుగాక. ఇక్కడ చరిత్ర చెబుతాను, జాగ్రత్తగా వినండి. వాళ్ళిద్దరూ ఒక కుటుంబీకులే, కానీ అల్లుడి మీద మామగారికి కోపం ఎక్కువయ్యింది. తత్ఫలితంగా అల్లుడిని హతమార్చాలనుకుని అరణ్యంలో సైన్యాన్ని వెంటబెట్టుకొని మహారాజు లాంటివాడు పరిపాలన వదిలిపెట్టి అల్లుడిని వెతుక్కుంటూ వెళ్ళి వేసారిపోయి కనబడకపోతే గుహలో నిద్రపోయాడు. నిద్రపోయిన సంగతి అల్లుడికి తెలిసి అల్లుడు నెమ్మదిగా ఆ గుహలోకి వెళ్ళి అతని దగ్గర ఉన్న పాతిన ఈటెను నీళ్ళబుడ్డిని అతని వస్త్రపు చెంగును కోసుకుని అతగాడికి ఏమీ హాని చేయక, కీడు చేసిన వాడు చేతి నిండా దొరికినా ఇతడు కీడు చేయకుండా నెమ్మదిగా వెలపలకు వచ్చి బయట నిలబడి కేక వేశాడు. అయ్యా నాయనా మహారాజా, ఎందుకు ఈ మిడినల్లుని ఇంత వెతుకుతున్నావు? నేను నీకేమన్నా కీడు తలపెట్టానా? ఏనాడైనా నీకు విరోధంగా మాట్లాడానా? నీకెప్పుడు కల్లోనైనా నేను కీడు చేశానా? నేను నీకు చేతనైన వరకు మేలే చేశాను కదా, మరి ఎందుకని నన్ను ఎట్లా వెతుకుతున్నావు? నన్ను ఎందుకని ఇట్లా చంపాలనుకుంటున్నావు? నా మీద ఎట్లెందుకు కారాడుతున్నావు అని తన గోడంతా మాటల్లో వ్యక్తీకరించి, నీ దగ్గర కాపలా ఉన్నవాళ్ళు నీకు మేలు చేసేవాళ్ళు కాదు, నీవు నిద్రపోయి వాళ్ళు నిద్రపోతే నీళ్ళబుడ్డిని వస్త్రపు చెంగును పాతిన ఈటును పట్టుకొచ్చాను, మీ వాళ్ళకి చెప్పి తీసుకెళ్ళు అని చెప్పాడు. నెమ్మదిగా ఆ స్వరం విని ఉలిక్కిపడి లేచి అతను నోరు తెరిచి అన్న మాట ఏమిటి తెలుసా? నాయనా దావీదా, చదవండి. నీవు ఆశీర్వాదం పొందుదువుగాక. ఎవరు ఈ మాట అన్నది? ఇతని ప్రాణానికి హాని చేయాలనుకున్న శత్రువు. నా దేవుడు ఎవరో తెలుసా? నీ గురించి మనుషులు అనుకూలంగా మాట్లాడటం, నీతో ఉన్నవాళ్ళు నిన్ను పొగడడం ఇది సామాన్యం. కానీ నా దేవుని ఉన్నతమైన ఆలోచన ఏమిటో తెలుసా? నీ శత్రువుతో నీవు ఆశీర్వదించబడదువుగా, కానీ నిన్ను గురించి నీ శత్రువుతో నా దేవుడు పలికించునుగాక. యేసు ప్రభువును నమ్మటం, ప్రభువులో సాగడం, భక్తి చేయటం అంటే ఏదో 4 మాటలు వల్లించి వెళ్ళడానికి కాదు. ఒక క్రైస్తవ జీవితంలో పునాది నుండి పైకప్పు వరకు కార్యం జరగాలి. అతని నడకలో అద్భుతం జరగాలి, ప్రార్థనలో కార్యం జరగాలి, అతడు చేతులెత్తితే పరలోకం తెరవబడాలి. క్రైస్తవుడు అంటే లోకాన్ని తల్లకిందులు చేయగలిగిన వాడు. మరి ఈ రోజున చాలాసార్లు నీ శత్రువులు నిన్ను చూసి అన్నమాట ఏమిటి తెలుసా? పాడైతే బాగుండు, నాశనం అయితే బాగుండు, తగలబడితే బాగుండు, వాళ్ళ పెళ్ళి అయిపోతే బాగుండు. పైకి మాత్రం తెల్లని బట్టలో బాగానే ఉంటాం, కానీ మనసులో ఎంత నింపబడుతుందో ద్వేషం. నింపబడి మనం ఎంతకి మేలు పలకలేం. కానీ చరిత్ర పట్టల్లో భూతార్థం పెట్టి చూస్తే నీకు నాకు బుద్ధి కలిగే ఒక మాట ఇక్కడ రాయబడింది. శత్రువు నోరు తెరిచి అంటున్నాడు, ఏమని? అయ్యా యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. ఎన్నోసార్లు ఈ వాక్యం విన్నా, ఇప్పుడు మరలా వింటున్నా. ఈ విధమైన వాగ్దానం నీ శత్రువు నోట్లో నిన్ను గురించి పలకబడునుగాక. ఆ శత్రువును నిన్ను చూసి దేవుడే నిన్ను ఆశీర్వదించునుగాక అనేటట్టుగా నీ శత్రువుల మనస్సును
ఒక ఆశీర్వాదకరమైన ఓటగా మార్చునుగాక. రెండో మాట మాట్లాడాడు శత్రు, ఏమని? నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదువుగాక. నీకు విజయమే కలుగునగాక. ఆమేన్. మరి ఇప్పుడు దావీదుకు విజయం కలిగితే సౌలుకి ఏం కలగాలి? అపజయం కలిగినట్టేగా. అంటే నీ శత్రువే నిన్ను గురించి రెండో మాట చెప్పాలి. అయ్యా, నీకు విరోధంగా ప్రవచించాను, నీకు విరోధంగా లేచాను, నీకు విరోధంగా కత్తి పట్టుకున్నాను, నీకు విరోధంగా ముఠా కట్టాను, నీకు విరోధంగా శపించాను, నీకు విరోధంగా దూషించాను, నీకు విరోధంగా గోతులు దవ్వాను. కానీ ఒక్కడ మాత్రం నిజం, ఇన్ని చేసిన అపజయం నాకే కలుగుతుంది, జయము నీకే కలుగునుగాక. శత్రువు ఇలాంటి సాక్ష్యం నిన్ను గురించి చెప్పబోతున్నాడు. ఇప్పుడు నేను చెప్పగలిగిన మాట ఏమిటంటే, ఇతడు విజయం పొందుతాడట ప్రారంభించేవన్నీ ఘనకార్యాలైనట్టు. ఘనకార్యం అంటే ఏమిటి? గుడి కట్టడమా? ఘనకార్యం అంటే ఎక్కువగా కానికివ్వడమా? ఘనకార్యం అంటే ఎక్కువగా ఉపవాసం ఉండడమా? ఘనకార్యం అంటే ఏమిటి? ఘనమైన కార్యాల్లో కొన్ని మాత్రమే చెబుతాను. మనం గమనించాల్సింది, అతి ఘనమైన కార్యం ఏదైనా ఉంటే అది ప్రపంచ చరిత్రలో దేవుని మందిరం కట్టడం. మరి ఈ మాటలు విన్నాక ఘనమైన కార్యాన్ని నువ్వు ఎప్పుడైనా పూనుకున్నావా? ఘనమైన జీవితాన్ని ఎప్పుడైనా ప్రారంభించావా? నా యేసుని బట్టి బ్రతిమలాడుతూ చెబుతున్న ఘనకార్యము అందరూ పూనుకుని చేద్దామనుకున్నా దావీదుని అన్నాడు, అయ్యా నీవు మందిరం కట్టలేవయ్యా, నీ కుమారుడు కడతాడయ్యా అని. బైబిల్లో రాజులు చాలామంది ఉన్నారు. మందిర విషయంలో శ్రద్ధ కలిగిన వాడు హిజ్కియా మహారాజుని గురించి మనం జాగ్రత్తగా గమనిస్తూనే ఉన్నాం. దేవుని మందిరాన్ని గురించిన ఒక ఆశ తపన దావీదులోనే చూస్తుంటాం. లోకంలో ఘనకార్యాలు చాలా ఉన్నాయి, కానీ లోకంలో ఉన్న ఘనకార్యాలన్నిటికంటే కూడా దేవుని పని, దేవుని మందిరం, దేవుని పరిచర్య, దైవ సంబంధమైన కార్యం నీవు పూనుకొని ఆ దేవుని ఘనమైన కార్యం నీ ద్వారా జరుగునుగాక. ఆ రోజున తన బంధువులు కనపడ్డారండి. తన బంధువులు పలకరించాడు. పలకరించగానే ఆ బంధువులంతా చెప్పారు, మన వాళ్ళు బాగున్నారా? మీరు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు? అయ్యా, నువ్వు ఇక్కడికి వచ్చి ఉద్యోగం చేసుకుంటున్నావు, మేము మానవుల్లోనే ఉన్నాం. ఆ మధ్య రాజులు వచ్చి మన పట్టణాన్ని నాశనం చేసి మన దేవాలయాన్ని కాల్చి జీవితం అంతా నాశనం చేశారు. ఒక్క యాజకుడు లేడు, బలిపీఠం లేదు, ధూపం వేసేవాడు లేరు, దీపాలు వెలగడం లేదు, దేవాలయం కాలిపోయింది అని ఈ ఉద్యోగం చేసే వ్యక్తికి దూరం నుంచి వచ్చిన బంధువులు చెప్పారు. ఏం ఏడ్చినా ఏడ్చాడండి. ఏడ్చి 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 ఇక ఏడ్చే ఓపిక లేక దేవుని దగ్గర ఒక ఆలోచన అడిగాడు. ఏమిటంటే, దేవా నీవు నన్ను కనికరిస్తే తిరిగి నేను ఆ మందిరాన్ని కట్టి, తిరిగి నేను ఆ ప్రాకారం కట్టి, తిరిగి మరలా దేవుని ఆలయంలో ఆ ఆరాధనా కార్యక్రమాలు జరిగేటట్టుగా నేను చేసుకుంటానయ్యా అని ఎక్కి ఎక్కి ఏడ్చి ఏం చేయాలో అర్థం కాక ఉద్యోగానికి వెళ్ళక తప్పదే గనక వెళ్ళి రాజుగారి ఎదుట రాజుగారికి ద్రాక్షరసం అందించడం నిలబడ్డాడు. నిలబడగానే రాజును చూచి, ఎప్పుడు రాజస్థానంలో ఆనందంగా సంతోషంగా ఉండే నీవు నీరసంగా ఉన్నావు ఏమిటని అడిగితే, ఏం చెప్పనయ్యా, అన్నిటికంటే బాధాకరం మా మందిరం, మా పరిచర్య, మా యాజకులు, మా దీపాలు, మా యొక్క ధూపం, మా సాంబ్రాణి, మా రొట్టెలు ఇవన్నీ జరిగే పండగలాగా ఉండే మందిరం కళావిహీనం అయిపోయిందయ్యా, కాలిపోయిందయ్యా అని చెప్పి ఏడవడం మొదలు పెడితే వెంటనే విచిత్రమైన అనుభవాలు ఏమిటో తెలుసా? రాణి అడిగింది, వెళతావా, సెలవు కావాలా, ఎప్పుడు వస్తావని. అవన్నీ చెప్పాక సెలవిచ్చి పంపించారు. అతడు నెమ్మదిగా వెళ్ళి ఆ నెహెమ్యా అనే అతడు జనములను తీసుకుని వెళ్ళి దేవాలయం కట్టడానికి పూనుకొన్నాడు. నెహెమ్యా గ్రంథం చూద్దాం, 2:17. అయితే వారితో నేను ఇట్లాంటిని, నేను వారితో ఇట్లా అన్నాను, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయాను, దాని గుమ్మముల అగ్ని చేత ఎట్లు కాల్చబడును మీరు చూచి ఉన్నారు కదా. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి. ఇదియుగాక నాకు సహాయము చేయ దేవుని కరుణాహస్తమును గూర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పి తిని. అందుకు వారు
మనము కట్టుటకు పూనుకొందుము రండి అని రండి అని చెప్పి ఈ మంచి కార్యము చేయడము అందరూ ఆమేన్ చెప్పండి. ఇప్పుడు నేను చెప్పిన చరిత్రలో మొదటి కార్యం ఏమిటంటే, యెరూషలేము కాలిపోయిందని నెహెమ్యా విన్నప్పుడు సెలవు తీసుకుని అక్కడికి వెళ్ళాక అక్కడ ప్రజలను పిలిచి వాళ్ళతో ఈ మాట అంటున్నాడు. మనకొచ్చిన శ్రమ తెలుసు, మనకొచ్చిన కష్టం తెలుసు, కాలిపోయిన మందిరం మీకు కనబడుతుంది అని ఓ చక్కని హెచ్చరిక చేస్తున్నాడు. మనకు నింద కలగకుండునట్లు ఈ పని మనం చేద్దాం. మీకు అర్థమై ఉంటుంది. ఇప్పటికీ నీ జీవితంలో దేవుని ప్రాకారాలు మందిరాల గురించిన ఆలోచన మర్చిపోయి అది కట్టడం ఆపేస్తే ఆస్తి పరిగుద్దేమో కానీ భయంకరమైన నిందలమయమైన జీవితం అవుతుంది నీ జీవితం. ఎప్పుడైనా దేవుని పని మరిస్తే నీకు నిందలు వస్తాయి, దేవుని కార్యం మరిస్తే నిందలు వస్తాయి. నీ జీవితంలో నిన్ను ఎంత గాయపరుస్తాయి అంటే అంత గాయపరుస్తాయి. ఈ రోజున ఒక సేవకుడిగా చెబుతున్నాను, ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో నిందరహితంగా బ్రతకడానికి, దేవుని సొత్తుగా జీవించడానికి నింద రాకుండా ఉండేట్టుగా యెరూషలేము ప్రాకారాన్ని కట్టడానికి మనం పూనుకుందాము రండి. అంటే ఇప్పుడు మనం పూనుకొనాల్సింది ఏమిటంటే, యెరూషలేమునకు మనమే ప్రాకారం కట్టాలి. యెరూషలేము అంటే సన్నిధి. ఈ యెరూషలేము అనే సన్నిధికి దుష్టుడు పలుసార్లు వచ్చి తగలబెట్టడం, సమాధులు పాడు చేయడం, గోడల బీటల వారేటిగా చేయడం, అక్కడ సేవకులు లేకుండా చేయడం, యాజకత్వం లేకుండా చేయడం, పలుసార్లు ఇలా చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఏమైందో తెలుసా? అందులో యాజకుడు లేడు. యాజకుడు లేకపోతే ప్రార్థన ఉండదు. ఒకరిలో ప్రార్థన చల్లబడిందంటే వాళ్ళ యెరూషలేము తగలబడిందని గమనించాలి. నీలో ఎప్పుడైనా సాతాను ప్రవేశించి నీ ప్రాకారాల్ని, నీ బలిపీఠాన్ని, వెలుగుతున్న సాక్ష్యాన్ని, మోకాల జీవితాన్ని కాల్చివేసినాక నీ ఇంట్లో ఉండే సరుకు పేరేమిటో తెలుసా? నిశ్చయముగా నింద ఉంటుంది. ఇది వరకు నీకు ఎప్పుడు అవమానం కలగల. ఇప్పుడు నువ్వు అప్పు కట్టడానికి ధైర్యం లేదు, అప్పులో వస్తే ఎదురుగా నిలబడలేక సిగ్గుపడే పరిస్థితిలో వస్తున్నావు. ఇదిగో పన్ను కడతావా కట్టవా, అది నింద కాదు. నీ జీవితంలో సమస్యలు నీకు నిందలు తెచ్చి పెడుతున్నాయి, నీ కాపురం నీకు నిందలు తెచ్చి పెడుతున్నాయి, నీ అప్పులు నీకు నిందలు తెచ్చి పెడుతున్నాయి, నీ రాబడి నిందల పాలు చేస్తున్నాయి. నీ పిల్లలు చేజారిపోతే వీళ్ళ ఫలానా వాళ్ళ పిల్లలా అని అన్నారనుకో, అది నింద కాదా? నా యేసుని బడి చెబుతున్నా, వాళ్ళు ఏదో పొరపాటు చేశారు కనుక కాదు. వాళ్ళు పిల్లలైనా పెద్దలైనా ఆస్తి అయినా ఆరోగ్యమైన అన్ని కోణాల్లో నీకు అవమానం అంటూ వస్తుందండి. దానికి కారణం నీ ప్రార్థనా బలిపీఠం కాలిపోయింది, నీ ఆత్మీయత బద్దలైపోయింది, ఆ అగ్ని మండడం ఆగిపోయింది. ఏదో అందరిలాగా వెళ్తున్నావు వస్తున్నావు, ఏదో గుడికి వెళ్ళాలి కనుక వెళుతున్నావు. నేను చెబుతున్నా, జనాభా సంఖ్య ముఖ్యం కాదు, ఆ అభిషేకం కలిగిన సంఖ్య ముఖ్యం. నువ్వు నామకార్థంగా రావడం ముఖ్యం కాదు. నీ జీవితంలో అబ్బా వాక్యం విన్నాను వెళ్ళాను అని సంబరం కాదు. నిజంగా అగ్ని వంటి అభిషేకంలో నింపబడ్డావా? దేవుని కృపచేత స్థిరపరచబడ్డావా? నీ చుట్టూ ఒక ప్రాకారం ఉండాలి. దుష్టుడు లోపలికి రాకుండా ఉండే ఒక ప్రాకారం నీ చేత నా దేవుడు నిర్మించునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట రాసి పెట్టాడు. ఏమని? నువ్వు దేవుని పని మానితే నిందల పాలు అవుతావు. అంటే ఎక్కడో దొంగిలించి వచ్చి నిందల పాలు అవ్వడం కాదు. పిల్లల విషయంలో నిందల పాలు, అప్పుల విషయంలో నిందల పాలు, ఆరోగ్య విషయంలో నిందల పాలు. నీతో తిన్నవాళ్ళు నిన్ను పొగిన వాళ్ళే. నీది కూడా వచ్చేనా? అయిపోయిందా నీ కుటుంబం? నీ దేవుడు ఏమైపోయాను అన్నాడు అనుకుంటే అంతకన్నా దిక్కుమాలి స్థితి ఏముంది? ఓయి నిద్రపోతా అంటే ఇంకా అంతకన్నా దారుణం ఏముంది? వాడా మంచం మీద పడుకున్నాడు, ఇక లేవడు, మరణకరమైన రోగం వచ్చిందని దావీదుని గురించి అనలా? ఈ రోజున నింద కలగకుండా ఉండాలి అనుకున్నా, ఏ విషయంలో కూడా ఒకరి చేతను వేలెత్తి చూపించుకునే పరిస్థితి రాకుండానట్లుగా నీ ఆత్మీయత కలగాలి అనుకుంటే మాత్రం దానికి ఏకైక పరిష్కార మార్గం ఒక్కటే, తిరిగి నీ బలిపీఠం కట్టబడునుగాక. అన్నిటికీ పరిష్కారం ఒక్కటే. ఏ విషయంలో నీకు నింద రాకుండా ఉండాలి అనుకుంటే నీ ఆత్మీయ జీవితం కట్టబడునుగాక. మునుపటికి ఇప్పటికే ప్రార్థన నడవడం ఆగిపోయిందా? ప్రార్థనలో పరిపూర్ణమైన ఆత్మప్రార్థన చేస్తున్నావా? మునుపటికి ఇప్పటికి ఆసక్తి తగ్గిందా? మునుపటికి ఇప్పటికి ఆసక్తి పెరిగిందా? మునుపటికి ఇప్పటికి నిద్రమత్తు పెరిగిందా?
ఇప్పుడు సమస్యలు ఎక్కువ, పనులు ఎక్కువ అయిపోయి దేవుని సన్నిధి అంటే కూడా నొసలు చిట్లించుకుంటూ వచ్చేవాళ్ళు లేకపోలేదు. నా యేసుని బట్టి బ్రతిమలాడుతున్నా, నిశ్చయముగా దేవుడు చెప్పిన మాట వ్యర్థం కాదు. నిందలు పాలు కాక మునిపి నీ పిల్లల విషయమైన, నీ విషయమైన, ఆరోగ్య విషయమైన, ఆర్థికంగానైనా కుటుంబ పరంగానే నువ్వు నిందల పాలవడం దేవుడి చిత్తం కాదు. అందుకని నెహెమ్యా పదాన్ని నీకు నాకు రాసిపెట్టాడు. ఆ గ్రంథంలో పరిశుద్ధాత్మను ఉత్కరించి అంటాడు, మీరు నిందల పాలు కాకుండా, మనము నిందల పాలు కాకుండానట్లుగా. ఏ విషయంలో శత్రులు మనల్ని చూచి అయిపోయింది, విత్యాలు కానీ కోసుకోవాలా, చెట్టు ఫలితానికి వచ్చింది కానీ కాపు లేదు అనేటట్టుగా ఏ రకంగా సాతాను నిన్ను నిందల పాలు చేసి అవమానానికి అప్పగించకుండా ఉండినట్లుగా ఈ రోజైనా తిరిగి మనం కట్టుడకు పూనుకొందముగాక. చేతులు జోడించో సేవకుడిగా చెబుతున్నా, కడవరి దినాలలో నీ ఆత్మీయ జీవితం మండాలి, నీ కుటుంబ వ్యవస్థ బాగుపడాలి, అభిషేకం దిగి రావాలి, కృప మీకు కలగాలి. మరలా పూనుకొందము రండి. ఆమేన్. ఏ ఘనకార్యం? నిందలు పాలు కాకుండా మన సంఘం, నిందలు పాలు కాకుండా దేవుని శరీరం, నిందలు పాలు కాకుండా నీ జీవితం, నిందలు పాలు కాకుండా నీ పిల్లల జీవితం, నిందలు పాలు కాకుండా నీ కుటుంబ జీవితం మరలా దేవుని ద్వారా దీవించబడి నిందలు పాలు కాకుండా ఉండేటట్టుగా, నిందలు రాకుండా ఉండే ఈ ఘనకార్యాన్ని మనము కట్టుటకు పూనుకొనుదము రండి. ఎంత తేటగా ఉందండి. మరలా స్తుతి మొదలు పెట్టండి, మరలా వాక్యం చదవడం మొదలు పెట్టండి. నేను ఎన్నోసార్లు చెబుతున్నా, వాక్యం గట్టిగా చదవండి, అది నీ జీవితంలో నింద రాకుండా నిన్ను కాపాడుతుంది. స్తుతి చెల్లించండి, అది ఒక ప్రాకారం అవుతుంది. నిందల పాలు కాకుండా మరలా నీ బలిపీఠం కట్టబడాలి. మరి ఈ రోజున అట్లాంటి పరిస్థితి కలగకుండానట్లుగా నిందలు పాలు కాకుండా ఉండి సంఘం దినదినాభివృద్ధి ఆశీర్వాదకరంగా వర్ధిల్లేటట్టుగా నా దేవుని బట్టి బ్రతిమలాడుతూ చెబుతున్నా, ఈ బలమైన మందిర పరిచర్య నీ ద్వారా కట్టబడునుగాక. ఇది నిందల పాలు కాక ఉండాలని నెహెమ్యా పిలిచాడు. పిలిచేమన్నాడు తెలుసా? అయ్యా, యెరూషలేం కట్టాలనుకుంటున్నాం, ప్రాకారాలు కట్టాలనుకుంటున్నాం, మన ప్రజలు నిందల పాలు కాకుండా ఈ పని చేయబోతున్నాం, మీరేం చేస్తారు అంటే ఆ అధ్యాయం చదవండి. ఏమన్నాడు తెలుసు? ఒక్కొక్కడు వచ్చి, అయ్యా ఇక్కడ నుండి అదిగా గుమ్మం వరకు ఈ ప్రాకారాన్ని నేను గడతా. మరొకడు వచ్చేమన్నాడు తెలుసా? ఈ గుమ్మము నుండి అదిగా చివర గుమ్మం ఉందిగా, ఆ గుమ్మం వరకు ఈ ప్రాకారాన్ని నేను గడతా అని జనం లేచారండి. మామూలుగా లేవల. ఆ అధ్యాయాలు చదువుతుంటే వాళ్ళే తెగించి ముందుకు వచ్చారు. ఈ గుమ్మం నుండి 12 గుమ్మాలు ఉన్నాయి దానికి, ఈ గుమ్మం నుండి ఆ గుమ్మం వరకు నేను నా వంశస్థులంతా ఇది కడతాం, అక్కడి నుంచి వాళ్ళు కడతారు, అక్కడి నుంచి వాళ్ళు కడతారు. నిజంగా నెహెమ్యా చెప్పిన మాటకు నిందలు పాలు కాకూడదన్న తర్వాత వాళ్ళలో అగ్ని రగిలింది, ఆసక్తి రగిలింది, ప్రార్థన రగిలింది. దేవుని కొరకు బ్రతకాలని ఒక తపన మొదలై తిరిగి మరలా బలిపీఠం కట్టడం మొదలుపెట్టారు. ఆవరణమంతా సరిచేయటం. ఈ రోజున దండం పెట్టి నేను చెప్పగలిగిన మాట, తిరిగి ఈ పరిచర్య నలుదిశలా విస్తరించబడి నీకును నీ కుటుంబానికి నిందలు రాకుండా ఉండేటట్టుగా, ఏ రకంగా శోధకుడు నిన్ను ఏలెత్తి వెక్కిరించకుండా ఉండేటట్టుగా మనము నడుము కట్టుకొని ఎవ్వరికి వాళ్ళు ఈ పరిచర్య కొరకు సమిధలలాగా మారిపోదుమగాక. రెండవ మాట చెబుతాను. మనం పూనుకోవలసిన మరో మాట దినవృత్తాంతాల గ్రంథంలో 32లో చక్కని మాట రాసి పెట్టాడు. వాక్యం చదువుతున్నారు. ఈ హిజ్కియా గీహోను కాలువకు ఎగువను కట్టవేయించి దావీదు పట్టణము పడమటి వైపునకు దాన్ని తెప్పించెను. ఇక్కడ మరొక విచిత్రమైన మాట రాశాడు. ఏమని? ఈ హిజ్కియా మనం అప్పుడప్పుడు ఏమన్నా తెలుసా, చాలాసార్లు మాట్లాడే నేను చెప్పేది ఈయన గురించి అండి, మీరేమో వినేది ఆలోచించేది ఎవరి గురించి? నేను ఈయన గురించి చెబుతున్నా. అంటే ఈయన అనేది ఒక ప్రత్యేకమైన వ్యక్తి. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత తేటగా రాశాడు. ఈ హిజ్కియా అని దేవుడు నిన్నంటే, నన్ను చూసి ఇదిగో ఈ సేవకుడు అంటే, నిన్ను చూసి ఈ విశ్వాసి అంటే, నిన్ను చూసి ఈ సంఘం అంటే, దండం పెడి చెబుతున్న పరిశుద్ధాత్మ నోట మన పేరు పలకబడునుగాక. ఎంత చక్కగా రాయబడిందండి. మరి ఈ రోజున అందరి నోట్లో నువ్వు ఉంటావు, నీ పేరు చెప్పకుండా ఒకడు ఉండరు. కానీ దేవుడు నీ గురించి చెబుతున్నాడా? దేవుడు నీ పేరు ప్రస్తావిస్తున్నాడా? చాలాసార్లు మనం అనుకునేది ఏముంది, ఆ దేవుడికి మనం ఎక్కడుండి గుర్తొస్తామండి, ఇన్ని లక్షల మందిలో ఆయన ఎక్కడుంటాడు, మనం ఎక్కడుంటాం? కాదే,
ఆయన రక్తం కాల్చింది నీ కొరకు కూడా. నిన్ను కడిగాక నీ పేరు కూడా ఆయనకి తెలుసు. నీ రాలిన తల వెంట్రుగా ఆయనకి తెలుసు. నీవేమైనా పెద్ద పట్టించుకోలేదని పీకల దాకా తిని ఏసి పడుకోవడం, ఏదో ఊరమ్మడి తిరిగి రావటం, దేవుడి పని మానేయటం, దేవుడు మర్చిపోయాడని ప్రార్థన చలబట్టడం, వాక్యాన్ని మానివేయటం. అమ్మో సుఖం ఎక్కువ, ఒళ్ళు నలిగిపోద్ది, నెత్తి మాడిపోద్ది. మన పైన అంతా నాశనకరమైన అనుభవాలు. నా యేసున వాడు చెబుతున్నా, దేవుడు నిన్ను గమనిస్తున్నాడు. అందుకని ప్రతిరోజు దేవుని జ్ఞాపకాల్లో నీ పేరుండునగాక. అతడు చేసిన పని ఏమిటో చదవండి. ఈ హిజ్కియా గీహోను కాలువకు ఎగువన కట్టవేయించి దావీదు పట్టణపు పడమటి వైపునకు దానిని తెప్పించెను. అక్కడ రాసిన మాట ఏమిటంటే, దావీదు పట్టణం అంటే మనమున్న సంఘం. ఆమేన్. మనమే ఆయన పట్టణం. ఆమేన్. ఇది దావీదు పట్టణం. ఆమేన్. మనం చేయాల్సిన ప్రయాస, పూనుకోవడం అంటే ఏమిటంటే, మొదటిది పవిత్రమైన జీవితం కట్టబడినట్లుగా పూనుకోవాలి. రెండవది దావీదు పట్టణానికి నీరు రావాలి. ఎగువన కట్ట వేశాడట. ఆ నీళ్లను ఏ పట్టణానికి తీసుకొచ్చాడు? దావీదు పట్టణానికి. అందరూ ఆమేన్ చెప్పండి. ఇప్పుడు దావీదు పట్టణం నీళ్లతో ఉందా? దావీదు పట్టణం జలమయంగా ఉందా? దావీదు పట్టణానికి నీళ్లు ఎందుకంటే, బాగా గమనించండి, స్వస్థతలు జరగాలంటే కోనేట్లో నీళ్లు ఉండాలి. ఆ కోనేట్లో నీళ్లుంటే వెంటనే స్వస్థత కలుగుతుంది. మీరందరూ బ్రతకాలి అనుకుంటే దీనిలో సమృద్ధి అయిన జలం ఉండాలి. ఆ సమృద్ధి అయిన జీవజలం ఉంటే వచ్చిన వారంతా బతుకుదురుగాక. మరి ఇక్కడ ఆత్మ లేకపోతే, ఆత్మని జీవజలం లేకపోతే, ఆత్మ కార్యాలు లేకపోతే, దేవుని పట్టణంలో నీళ్లు లేకపోతే ఏం బతుకుతాయి? బాగా ఆలకించండి సహోదరులారా. ఈ పట్టణాన్ని జలములతో నింపేందుకు నీవు పూనుకొందువుగాక, నీవు మోకరించుదువుగాక. ఈ పట్టణం జలంతో నింపబడునుగాక. అంటే దీన్ని పరిశుద్ధాత్మతో నింపాలి అనుకుంటే ఎక్కడ అడ్డుకట్ట వేసి నీళ్లను మళ్లించగలిగిన హిజ్కియా రాజుల లాంటి మోకాళ్ళ జీవితం కలిగిన విశ్వాసులు లేపబడుదురుగాక. మరి ఈ రోజున ఆత్మదేవుని కదిలికల సంఘంలో ఉండాలని, ఆత్మదేవుని సంచారం ఉండాలని, ఎప్పుడు ప్రవాహం పొరలాలని, అందరూ ఆత్మచేత నింపబడాలని రోధించగలిగిన వ్యక్తులు ఇక్కడ లేపబడుదురుగాక. పూనుకొనుదుము రండి, ఘనకార్యములు చేయుటకు పూనుకొందాం. ఏది గుడి కట్టే కార్యం కాదు. దేవుని దావీదు పట్టణం జలములతో నింపబడునుగాక, నీటితో నింపబడునుగాక, ఆత్మతో నింపబడునుగాక, ఆత్మ కార్యాలతో నింపబడునుగాక, అభిషేకం చేత నింపబడునుగాక. నేనున్నాను. హిజ్కియాలాగా అడ్డుకట్ట వేస్తాను, హిజ్కియాలాగా నిలబడతాను. బద్దలైన సందులో నేను నిలబడతాను. కొన్ని రోజులు ఉపవాసం ఉంటాను, దీక్ష కలిగి ప్రార్థన చేస్తాను. ఏమైనా సరే ఆ నీళ్ళని నా పట్ల రావాలి. ఆ పని హిజ్కియాలాగా నేను చేస్తాను అని ఈ కార్యాన్ని పూనుకున్న వాళ్ళని ఈ సంఘంలో దేవుడు లేపునగాక. ఈ ఘనకార్యం నీ ద్వారా జరుగునగాక. రోధించండి, ప్రార్థించండి, ప్రయాసపడండి. సంఘమంతా భయంకరమైన ఎంతటి ఎడారిలాగా ఉన్న ఆ జల ప్రవాహం దిగి వస్తుంది. అడ్డుకట్ల వేసే కొంతమంది ఉన్నారు. 24 గంటలు ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, 12 గంటల ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, ప్రతి కాలం దేవుని కొరకు ప్రయాసపడేవాళ్ళు ఉన్నారు. సొమ్మైన ఆరోగ్యమైన ఖర్చు పెట్టి దావీదు పట్టణం జలంతో నింపబడాలని హిజ్కియాలాగా అడ్డుకట్టలు వేయటానికి పూనుకునే వాళ్ళని ఈ రోజు నుంచే నా దేవుడు దీవించునగాక, నా దేవుడు వారిని ఆశీర్వదించునగాక. పూనుకున్నారట. ఏ కార్యం? మందిరం జలంతో నింపబడటం, మందిరం ఆత్మతో నింపబడడం, దేవుని జలముల మధ్యలో సంఘం బ్రతకడం, దేవుని ఆత్మకార్యాలు ఇక్కడ జరగడం, స్వస్థలు జరగడం, మందిరం అంతా ఆత్మమయమై ఉండాలని పూనుకుని రోధించగలిగి అడ్డు నిలబడి అడ్డు కట్టవేసి నా దేవుని కొరకు రోధిస్తానని హిజ్కియాలు ఇక్కడ లేపబడితే వారికి వాగ్దానం. తర్వాత వాక్యం చదవండి. హిజ్కియా తాను పూనుకున్న సర్వ ప్రయత్నములందును వృద్ధి పొందాను. అందరూ ఆమేన్ చెప్పండి. నువ్వు ఈ పని పూనుకో, నీ కార్యాలన్నీ దేవుడు పూనుకుంటాడు. నువ్వు ఈ పని పూనుకో, నీవన్ని విషయాల్లో వృద్ధి పొందుదువుగాక. నిజంగా ఎంత దీవెనకరం అండి. మరి ఘనకార్యాలు పూనుకున్నామా? మొదటిది, యెరూషలేమును మనం ప్రాకారం కట్టుకొని అగ్ని చేత కాల్చబడకుండా, సాతాను తిరిగాడకుండా అది మనం కాపాడుకునే ప్రాకారాలు కట్టగలిగిన వాళ్ళు నెహెమ్యా లాంటి వాళ్ళు లేవాలి. రెండవదిగా దావీదు పట్టణంలో నీళ్లు ఉండాలి, ఆత్మజలం పెళ్ళుబకాలి, ఆత్మకార్యాలు జరగాలి.
అందుకొరకు హిజ్కియా లాంటి వాళ్ళు అడ్డగోడలు కట్టాలి, నిలబడాలి, రోధించాలి, దీనిని జలమయంతో చేయగలగాలి. అట్టి వారి కుటుంబాలను దేవుడు దీవించునుగాక. మూడో మాట తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 21వ వాక్యం. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని వాడు పరిశుద్ధపరచబడిన వాడై యజమానుడు వాడుకొనుటకై అర్హత కలిగిన వాడై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రలై ఉండవలెను. నీవు ఘనమైన పాత్రగా ఉండుటకు నీవు పూనుకొందువుగాక. ఘనమైన పాత్రగా ఏం చేయాలట? మిమ్మల్ని మీరే పరిశుద్ధపరచుకొనుడి. పరిశుద్ధతగా ఉండుటకు ప్రయాసపడితే దేవుడు వాడుకుని ఘనమైన పాత్రగా నీవు ఉంటావు. దేవుడు వాడుకునే ఘనమైన పాత్రగా ఉండినట్లుగా పరిశుద్ధతను కాపాడుకునే ఆ పని పూనుకొందుముగాక. తర్వాత వాక్యం, యజమానుడు వాడుకొనుటకై అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి. అందరూ ఆమె ఏం చెప్పండి. మొదటిది పవిత్రపరచబడి, రెండవ మాట సిద్ధపడి. ఈ రోజున దేవుడు ఎన్నిసార్లు నేను వాడుకోవాలనుకున్నాడు? దేవుడు వాడుకునే ఘనమైన పాత్రగా ఉండినట్లుగా సిద్ధపడే మనసు నీ కొండునగాక. కడిగి బాప్తిసం పొందడం సిద్ధపాటు, వేరుపాటు జీవితం సిద్ధపాటు, దేవుని కొరకు బతకడం సిద్ధపాటు, దేవుని కొరకు పడాలి ప్రయాసానికి సిద్ధపాటు. మరి ఈ రోజున సిద్ధపడడానికి పూనుకుంటే ఎంత బాగుంటుంది. అట్టి కృప కలుగునట్లుగా ఈ రోజైనా ప్రార్థన చేసుకుందామా? ఎవరికి వాళ్ళు మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి వందనాలయ్యా, చేతులెత్తిన ఈ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మేము పూనుకొని ఘనకార్యాలు చేయాల్సిన వాళ్ళం అయ్యా. ఘనకార్యాలు చేయటానికే మేము పూనుకొనాలి. అదే మా దర్శనం, అదే మా కృప. ఘనకార్యాలు చేయడానికి ప్రజలు పూనుకునేటట్టుగా, ఈ ప్రజల్లో ఒక ఉత్తేజం కలుగొచ్చి సిద్ధపడడానికి పూనుకునేట్టుగా, పవిత్రంగా ఉండడానికి పూనుకునేట్టుగా, మందిరం అగ్ని చేత నింపడానికి పూనుకునేట్టుగా ప్రజల్లో ఒక బలమైన కార్యం జరిగించి ఈ మాటలు విన్న వారి జీవితాలు దీవెనకరంగా మార్చి మీరు మాత్రమే మహిమ పొందాలని పరీక్షా ఫలితం కొరకు ఎదురు చూసిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. మెండైన దీవెనల చేత నీ రాకడ కొరకు, నీ రాజ్యం కొరకు ఆయత్తపరిచి మహిమ పొందండి. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, వస్తున్నా మందిర్, న్యూస్వీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751. మరి ఒక నెంబర్ 9440772772.